ఖరీఫ్ మళ్లీ ఊపందుకుంది. నిన్న మొన్నటి వరకు ఎండిన చేళ్లు వర్షాలతో జీవం పోసుకుంటున్నాయి. గత 2 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైతన్నలు సంబరపడుతున్నారు. సాగుపై ఫోకస్ చేస్తున్నారు అన్నదాతలు. ఖరీఫ్ పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నెల రోజులుగా జాడలేని వానచినుకు ఇప్పుడు ఎండిన చెట్లకు జీవం పోస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో మళ్లీ పంట సాగుపై ఫోకస్ చేశారు అన్నదాతలు. ఇప్పటికే 84% పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,08,00,000 ఎకరాలు కాగా 91,36,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. వరి 15 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 14.5 లక్షల ఎకరాలు, కందులు 10.85 లక్షల ఎకరాలు, పెసర 3.80 లక్షల ఎకరాలు, సోయాబీన్ 7.45 లక్షల ఎకరాలు, పత్తి 30.26 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వర్షాలు రావడంతో మరో 3.5 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు రెడీ అవుతున్నారు అన్నదాతలు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వరి సాగు 2.5 లక్షల ఎకరాల్లో ఎక్కువగా సాగు చేయనున్నారు. మొక్కజొన్న, కంది, సోయాబీన్ పంటల సాగు విస్తీర్ణం కూడా ఈ ఖరీఫ్లో భారీగా పెరిగింది. అయితే వర్షాభావ పరిస్థితులకు పంటలు పూర్తిగా దెబ్బతినే స్థితికొచ్చాయి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కొన్ని పంటలు చేతికి వచ్చే అవకాశం ఉన్నా మరికొన్ని పంటలు ఇప్పటికే పూర్తిగా ఎండిపోయాయి.